వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఏప్రిల్ 2025 సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో చూసుకుంటే ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే యునెస్కోకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటుంది. సో వీళ్ళ పరిధిలో ఒక లిస్ట్ ఉంటుంది అండి. ఆ లిస్ట్నే యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ అని అంటాం. అట్లా ఈ రిజిస్టర్లో భారతదేశానికి చెందినటువంటి 2 అంశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలి అంటే యునెస్కో వారి దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భారతదేశానికి చెందినటువంటి 2 అంశాలకు సంబంధించి స్థానం కల్పించడం జరిగింది. అవే ఒకటి భగవద్గీత. సో వేదవ్యాసుడు లిఖించినటువంటి భగవద్గీత ఒకటి, 2 నాట్యశాస్త్రం అండి. ఓకే, సో నాట్యశాస్త్రం ఈ రెండింటికి కూడా గుర్తింపు అనేటువంటి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో ఫైనల్గా దీనికి సంబంధించి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఆ చోటుని సంపాదించినటువంటి 2 వస్తువులు మనం చెప్పుకుంటే, అంటే 2 అంశాలు మనం చూసుకుంటే, ఒకటి భగవద్గీత, 2 నాట్య శాస్త్రం అండి. ఓకేనా. సో భగవద్గీతను లిఖించింది మహర్షి వేదవ్యాసుడు. అండ్ ఇక్కడ నాట్యశాస్త్రానికి సంబంధించి లిఖించినది, ఆ బుక్ని లిఖించినది మాత్రం భారత ముని అండి. సో భారత ముని గారు లిఖించడం జరిగింది. సో 2 కూడా యునెస్కో వారు గుర్తించడం జరిగింది. ఇంకొక అంశాన్ని మనం చూసుకుంటే అంతర్జాతీయకు సంబంధించినటువంటి అంశం, అది 2025 అండి. సో 2025 అనేటువంటి ఒక సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్గా డెసిగ్నేట్ చేయటం జరిగింది. సో సింపుల్గా చెప్పాలి అంటే 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి, ఒక అంతర్జాతీయ వ్యవస్థ, సో వారు ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అంటే ఇక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఈ క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించినటువంటిది డెవలప్ చేయడం, ఆ సైన్స్ని డెవలప్ చేసి దాని ద్వారా పరిశోధన చేసి కొత్త వస్తువులను, కొత్త సాంకేతికతను డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశం అనమాట. ఇక అది కాకుండా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెసిగ్నేట్ చేసిన ప్రకారము కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ని కొన్ని విధాలుగా డెసిగ్నేట్ చేశారు. సో అవి ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దామండి. సో 2022 అనేటువంటి ఒక సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్గా డెసిగ్నేట్ చేశారు. అదే 2022ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, అదే 2022ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్గా డెసిగ్నేట్ చేశారు. ఓకే, దాని తర్వాత 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డైలాగ్ యాజ్ ఏ గ్యారంటీ ఆఫ్ పీస్. 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలిట్స్. 2024ని డెసిగ్నేట్ చేశారు. 2025ని డెసిగ్నేట్ చేసింది మాత్రము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. ఇదే 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గాను, 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని, 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ అని డెసిగ్నేట్ చేయడం జరిగింది. అంటే ఒక్క సంవత్సరాన్ని ఇన్ని విధాలుగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెసిగ్నేట్ చేశారు. 1 క్వాంటమ్ సైన్స్కి సంబంధించి, 2 కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి, 3 గ్లేషియర్స్కి సంబంధించి, 4 పీస్ అండ్ ట్రస్ట్కి సంబంధించి డెసిగ్నేట్ చేశారు. ఇక దాని తర్వాత 2026కి సంబంధించి 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్ అని, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరైట్స్ అని డెసిగ్నేట్ చేయడం జరిగింది అండి. అంటే 2027ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ టూరిజం అని, అండ్ 2029ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ప్లానిటరీ డిఫెన్స్ అని డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఈ డెసిగ్నేషన్ అంతా కూడా ఇచ్చేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెసిగ్నేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి అంశము కూడా, ప్రతి ఒక్క ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గత ఎగ్జామ్స్లో టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఏమడిగారంటే, విచ్ ఇయర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్? ఏ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరముగా గుర్తించారు యుఎన్ఓ అని అడగటం జరిగింది. మరి ఆన్సర్ వచ్చేసి 2023. సో అట్లాంటి క్వశ్చన్స్ని అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా అడగటానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా.
ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది అండి. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, సో వారే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, సో వారి పేరు తులసి గబార్డ్ అండి. ఓకేనా. సో తులసి గబార్డ్ వీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఈవీఎంస్ని హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవీఎంస్లో ఉన్నటువంటి డేటాని మార్చడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓటు ఎవరికి వేసినా కానీ, ఏ పార్టీకి వేసినా కానీ ఒక పార్టీకి పడే విధంగా దాన్ని డిజైన్ చేయవచ్చు అనేటువంటి అంశాన్ని ఉంటుంది అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అట్లా ఇది మనకు న్యూస్లో ఉంది. సో దీనికి మనకి ఇండియాలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ ఇస్తూ ఏమన్నది అంటే, ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంస్ని మాత్రము ఏ విధంగానూ హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, దీనిలో ఇది ఇంటర్నెట్కు గాను లేదా వైఫైకి కానీ కనెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరిగింది అండి. ఓకే. సో ఇంకొక అంశాన్ని వీరు తెలియజేశారు ఏంటి అంటే, ఇప్పుడు ఏ విధంగా మనం నార్మల్గా వాడేటువంటి క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉంటాయో, ఆ క్యాలిక్యులేటర్ ఏ విధంగా ఇంటర్నెట్కో లేదా వైఫై కనెక్ట్ అవ్వకుండా ఉంటుందో, ఆ విధంగానే ఈవీఎంస్ అనేటువంటివి డిజైన్ చేయడం జరిగింది, ఈవీఎంలో ఉన్నటువంటి చిప్ని డిజైన్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని వీరు తెలియజేయడం జరిగింది. ఓకే. సో ఇదొక అంశం. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కండక్ట్ ప్రాసెస్లో ఒక 3 డివైస్లను వాడుతూ ఉన్నారు. ఒకటి దీన్ని ఈవీఎం అంటాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటాం దీన్ని. సో సిస్టమ్ దీన్ని బ్యాలెట్ బాక్స్ అని పిలుస్తూ ఉంటాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేదా బ్యాలెట్ బాక్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఓటు ఎవరికి వేయాలో వారికి వేయొచ్చు అన్నట్టు, పక్కన పార్టీ సింబల్ ఉంటుంది. దాని తర్వాత ఓటు వేసిన తర్వాత డేటా అంతా కూడా మనకి కంట్రోల్ యూనిట్లో, సో ఇది కంట్రోల్ యూనిట్ అంటాం. సో ఈ కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అవుతుంది. దాని తర్వాత మన ఓటు ఎవరికి వేశాము అనేటువంటిది మనకి ఒక స్లిప్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించేటువంటి మిషనే ఈ మిషన్ అండి. దాన్నే వీవీప్యాట్ అంటాం. ఓకే. సో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాం, వీవీప్యాట్. ఓకే. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓకే. సో ఈ మిషన్లో ఇక్కడ మనం ఎవరికి ఓటు వేస్తామో ఆ ఓటు వేసిన స్లిప్ దాదాపు ఒక 3 సెకండ్స్ వరకు కనిపించి మళ్ళీ అది లోపలికే పోతుంది. ఓకే. సో ఈ వ్యవస్థని ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం ఇక్కడ చూడవచ్చు, ఇండియా ఇటలీ స్ట్రెంథెన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ ఫోకస్ ఆన్ ట్రేడ్, డిఫెన్స్ అండ్ IMEEC అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే, ఇండియా ఇటలీ అగ్రిమెంట్ చేసుకుంది దేనికి సంబంధించి, ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటాం, వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఇక మీదట 2 దేశాల మధ్య డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ట్రేడ్, వాణిజ్యానికి సంబంధించి పరస్పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. దాని తర్వాత IMEEC అంట. సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంట. సో దీనికి సంబంధించి కూడా, ఇది ఒక కన్స్ట్రక్షన్ సంబంధించి, కనెక్టివిటీకి సంబంధించి ఇండియా ఇటలీ కలిసి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. సో అది ఇక్కడ మనకు అంశంగా కనిపిస్తూ ఉంది. సో అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం తెలుసుకోవచ్చు, IMEEC అంటే ఏంటి. IMEEC అంటే ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ ప్రాంతానికి ఎకనామిక్ కారిడార్. ఇది చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియా ఉంది. సో గుజరాత్ దగ్గర పోర్ట్ ఏరియా ఉందా, ఆ పోర్ట్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా ఈ ప్రాంతాలకు, ఓకేనా, సో డైరెక్ట్గా గల్ఫ్ ప్రాంతాలకు కనెక్ట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ నుంచి ఇండియాలో గుజరాత్, ముంబై నుంచి అరేబియన్ గల్ఫ్కి మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. సో అరేబియన్ గల్ఫ్ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనము లైక్ ఇండియా, సౌదీ అరేబియా, జోర్డాను, UAEతో కనెక్ట్ అవ్వచ్చు. అర్థమైందా. మళ్ళీ అక్కడ నుంచి నార్థరన్ కారిడార్కి, సో లైక్ యూరోపియన్ కంట్రీస్కి మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. లైక్ యూరోపియన్ కంట్రీస్ అన్నప్పుడు ఇజ్రాయెల్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, సో ఈ దేశాలతో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే,
ఈ గుజరాత్ మహారాష్ట్ర దగ్గర నుంచి కనెక్టివిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ కనెక్టివిటీ వాటర్ వేస్ ద్వారా, అంటే పోర్ట్స్ ద్వారా, దాని తర్వాత ఆ కనెక్టివిటీ రోడ్ వేస్ ద్వారా, ఆ కనెక్టివిటీ రైల్వేస్, ఓకేనా. సో రైల్వే వ్యవస్థ ద్వారా కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ చేయబోతా ఉన్నారు అండి. అర్థమైందా? సో అంటే ఇక్కడ నుంచి మనము లైక్ ఇక్కడ గుజరాత్ దగ్గర నుంచి అరేబియన్ గల్ఫ్కి రీచ్ అవ్వాలి అంటే త్రూ బోట్స్ ద్వారా, అర్థమైంది. ఇక్కడ దాకా పోర్ట్ దాకా వచ్చి షిప్స్ ద్వారా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రోడ్ గాను రైల్వే ట్రాక్ గాను మనం ప్రయాణించవచ్చు. అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్ కూడా వాటర్ ఉన్న దగ్గర వాటర్లో మనం జర్నీ చేయవచ్చు, లేదంటే రోడ్స్ రైల్వేస్ ఉంటే రైల్వేస్ ద్వారా మన యొక్క లాజిస్టిక్స్ మూమెంట్స్ని చేయవచ్చు అండి. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాని యూరోప్తో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం వ్యాపారానికి సంబంధించి. ఓకే, సో ఇది ఒక కారిడార్ని మనం డెవలప్ చేయబోతా ఉన్నాం. సో ఈవెన్ మనం చూసుకుంటే ఇది అతిపెద్దగా మనం చేయబోతా ఉన్నామండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన భారతదేశము మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్తోనో అరేబియన్ కంట్రీస్తోనో మన వ్యాపారాన్ని ఈజీగా చేయవచ్చు. ఓకే, సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనం బాగా చేసుకోవచ్చు. అందుకోసమే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం, ఇక్కడ 2 అతిపెద్ద దేశాల మధ్య ట్రేడ్ వార్ అనేటువంటిది నడుస్తూ ఉంది. మరి ఆ ట్రేడ్ వార్కు సంబంధించి కొన్ని అంశాలను మనకి డిస్కస్ చేద్దాం. లైక్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక దేశము, అదేవిధంగా చైనా దేశం, 2 దేశాల మధ్య ఈ వ్యాపార యుద్ధం అంటాం, వాణిజ్య యుద్ధం అంటాం జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా సంబంధించి. కారణం ఏంటి అంటే, ఎందుకు జరుగుతూ ఉంది అంటే అమెరికా దేశానికి చెందినటువంటి వస్తువులపైన చైనా దేశము ఎక్కువ ట్రేడ్ టారిఫ్ని విధిస్తూ ఉంది. దాని రిటైలేషన్లో భాగంగా అమెరికా దేశము కూడా చైనా నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువులపైన అధికంగా సుంకాలను, ట్రేడ్ టారిఫ్లను విధిస్తూ ఉన్నారు. సో అట్లా మనకి ఈ 2 దేశాల మధ్య వాణిజ్య యుద్ధం అనేటువంటిది, ట్రేడ్ వార్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చైనా వాళ్ళు ఏం చేశారు అంటే అమెరికాకి చెందినటువంటి యుఎస్ఏకి చెందినటువంటి గూడ్స్ పైన 84% టారిఫ్ను, సుంకాలను వేస్తే ఇక్కడ అమెరికా ఏం చేసింది, చైనా వస్తువుల పైన 114% అండి. ఓకేనా. సో 114% మేర టారిఫ్లను విధించడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మరి టారిఫ్లు, సుంకాలను విదేశాలకు చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన వేస్తే జరిగేటువంటి తదుపరి అంటే దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఓకేనా, అది తెలుసుకోవాలి. సో అది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక దేశానికి చెందినటువంటి వస్తువులు వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు కనుక ఈ దేశంలో తక్కువ రేటుకు దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకోండి, ఇది చైనా దేశం అనుకోండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దొరికేటువంటి ఒక వస్తువు, లేదంటే ఒక ఫోన్ అనుకోండి, లేదా సంథింగ్ ఒక ఫోన్, ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని అనుకోండి. ఓకే, సో ఎలక్ట్రానిక్ డివైస్ అనేటువంటిది సేమ్ స్పెసిఫికేషన్తో, సేమ్ క్వాలిటీతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ $100 ఉంది అనుకోండి. యుఎస్ కంపెనీస్ తయారు చేసే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యుఎస్ఏలో $100కి అమ్ముతూ ఉన్నారు, అంటే ఆ దేశంలో చెందినటువంటి కంపెనీ. సో చైనా నుంచి అమెరికాకు వచ్చేటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇది గనక $100 కంటే తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $60లకు అమ్ముతూ ఉన్నారు అనుకోండి. అప్పుడు యుఎస్ఏలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫోన్స్ కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా ప్రోడక్ట్ కంటే చైనా ప్రోడక్ట్ $60కే వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ $60 ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేస్తారు, అంతే కదా. ఏది తక్కువగా వస్తే దాన్ని కొనుగోలు చేస్తారు. మరి అట్లా కొనుగోలు చేస్తే అప్పుడు ఏమవుతుంది, యుఎస్ఏలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్, అంటే ఆ దేశానికి చెందినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా నష్టపోతాయి. ఎందుకంటే వారికి ఎవరు కొనట్లేదు కాబట్టి, వ్యాపారం జరగదు కాబట్టి ఆర్థికంగా నష్టపోతాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటాయి. సో ఇవి లేకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అంటే, చైనా వాళ్ళ ప్రోడక్ట్లు అమెరికాలో $60లకు అమ్మటానికి వీలు లేకుండా దాదాపు $40 మేర సుంకాన్ని, పన్నును వేయటం జరిగింది అండి. సో అప్పుడు ఈ చైనా వాళ్ళు $60లకు అమ్మేటువంటి ఒక వస్తువుని ఖచ్చితంగా $100లకు అమ్మాల్సిందే. ఎందుకంటే $40 పన్నుని యుఎస్ఏ విధిస్తుంది.
పన్ను విధించిన తర్వాత కడితేనే చైనా వాళ్ళు ఆ పన్నుని యుఎస్ఏ కడితేనే అవి ఆ వస్తువులను ఈ దేశంలోకి రావడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఖచ్చితంగా అప్పుడు చైనా వాళ్ళు ఈ $40ని కట్టాలి కాబట్టి కట్టిన తర్వాత ఎంత కమ్మాలి? కనీసం $100 కమ్మాలి. అందుకంటే తక్కువ అమ్మితే నష్టమే కదా. నష్టానికి ఎవరు కూడా వ్యాపారం చేయరు కదా. ఇదేమి ప్రజాసేవ కాదు కదా. సో అందుకోసం చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా $100కి అమ్మాలి కాబట్టి అప్పుడు చైనా వాళ్ళ ప్రోడక్ట్ కూడా $100కి యూఎస్ఏలో అమ్మితే అప్పుడేం జరుగుతుంది అండి, ఖచ్చితంగా రీజనలిజం, ప్రాంతీయవాదం ఉంటుంది కాబట్టి అమెరికన్స్ అమెరికా ప్రోడక్ట్లనే కొంటారు. సో ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనకి ఎలక్షన్ టైంలో కూడా ఆయన ఏమన్నారు, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు. లైక్ ఆ కాన్సెప్ట్ కూడా మనం చెప్పవచ్చు, మగా అంటాం, మగా. ఓకేనా. సో ట్రంప్ యొక్క నినాదం ఏంటి అంటే మగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అర్థమైందా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి అందుకోసం చైనాకు సంబంధించిన వస్తువులు అతి తక్కువ రేటుకి అమెరికాలో వస్తున్నాయి కాబట్టి వాటిపైన ఈ సుంకాలను ఆయన వేస్తూ ఉన్నారు. అది మెయిన్ రీజన్ ఇక్కడ. ఇక దాని తర్వాత ఇదే ట్రంప్ ఇంకొక పదాన్ని ఆయన చెప్పారు, దాన్ని మిగా అంటాం. మిగా అంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనమాట. ఈ పదాన్ని ఎందుకు చెప్పారంటే ఇటీవల నరేంద్ర మోడీ గారు యుఎస్ఏ పర్యటనకు వెళ్ళినప్పుడు ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు కలిసి, పిఎం గారు అండ్ ట్రంప్ ఇద్దరు కలిసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఈ యొక్క కార్యాచరణను, మగా అండ్ మిగా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనేటువంటి కార్యాచరణను వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో అట్లా ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. ఇంకొక అంశం మనం చూడాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ టు చైనా, అమెరికా నుంచి చైనా దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ యొక్క వాల్యూ చూసుకుంటే $143.5 బిలియన్ ఉంది. బట్ చైనా వాళ్ళు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ వాల్యూ తీసుకుంటే లైక్ $438.9 బిలియన్ ఉండగా, సో ట్రేడ్ డెఫిషియన్సీ వచ్చేసి దాదాపు $295.4 బిలియన్ ఉంది. అంటే అమెరికా కంటే చైనా వాళ్ళు ఎక్కువ $295 ఎక్కువ ఈ అమెరికా దేశంలోకి గూడ్స్ను ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు, నథింగ్ బట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే ఈ ఇష్యూస్ రాకుండా అమెరికన్స్కి మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. బట్ ఈ డెసిషన్ వల్ల కొన్ని దేశాలు నష్టపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంపోర్ట్స్ చేసే దేశాలు మిగిలినటువంటి దేశాలపైన ఈ ప్రభావం ఉంటుంది. దాంతోపాటు చైనా నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్స్ యూస్ చేసుకొని అమెరికాలో ఏదైతే ప్రొడక్షన్ చేసే కంపెనీలు ఉంటాయో వాటిపైన కూడా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? సో ఇంపాక్ట్స్ అనేటువంటి సైక్లిక్గా జరుగుతాయి, ఇవన్నీ కూడా నష్టాలు. ఓకే. సో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే రేపొద్దున రెండు దేశాల మధ్య కదా ప్రపంచ దేశాల్లో కూడా ట్రేడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవచ్చు, బ్రిక్స్కి సంబంధించిన అంశం. సో బ్రిక్స్ సమిట్ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి సమిట్ జరిగింది. సో జరిగినప్పుడు ఇండియా నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. క్లియర్ కదా. సో బ్రిక్స్ అనేటువంటి సమిట్ ఏదైతే ఉందో, బ్రిక్స్ అనేటువంటి సమిట్ మనకి బ్రెజిల్ దేశంలో జరగగా ఇండియా నుంచి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. క్లియర్ కదా. అంటే మెయిన్ బ్రిక్స్ సమిట్ కాదు, బ్రిక్స్ సమిట్ అసలు జరిగేది జూలై 6th నుంచి 4th మధ్య ఇదే బ్రెజిల్లో జరిగిద్దండి. ఓకేనా. సో బ్రిక్స్ సమిట్ 2025కి సంబంధించి బ్రెజిల్లో జూలై నెలలో జరగబోతూ ఉంది. ఇది మెయిన్ జరిగే లోపు కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, సెక్యూరిటీ పర్పస్ కోసం అట్లా రకరకాల సమిట్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి సమిట్ జరిగితే ఎన్విరాన్మెంట్ యొక్క మినిస్టర్ భారతదేశం నుంచి ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే. సో ఇదొక అంశం ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఓకేనా. సో ఈ బ్రిక్స్ గ్రూప్లోకి కొత్తగా ఒక 5 కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో బ్రిక్స్లో పాత కంట్రీస్ చూస్తే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండేవి. ఈ 5 కంట్రీస్ ఉండేవి. దానికి అడిషనల్గా ఇప్పుడు ఇంకొక 5 కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. అవే సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశాలు యాడ్ అవ్వగా టోటల్గా ఇప్పుడు బ్రిక్స్లో సభ్యులుగా ఉన్నటువంటి దేశాల యొక్క సంఖ్య మనం చూసుకుంటే 10 అయితే ఉందండి.
ఓకేనా. సో 10 కంట్రీస్ ఉన్నాయి. 10 కంట్రీస్ అవన్నీ కూడా ఇవే కంట్రీస్. ఇంకొక అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ. జపాన్ అనేటువంటి దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3 డైమెన్షనల్ ట్రైన్ స్టేషన్ని వారు తయారు చేయడం జరిగింది అండి. సో సింపుల్గా చెప్పాలి అంటే 3D టెక్నాలజీ ఉపయోగించి 3D ప్రింటర్స్తో ఒక రైల్వే స్టేషన్ని నిర్మించారు. సో అట్లా నిర్మించటము ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అట్లా నిర్మించినటువంటి దేశము జపాన్ అనేటువంటి ఒక దేశం. ఓకేనా. సో ఈ మిషన్స్ ద్వారా ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు. ఓకేనా. సో ఇదొక ఇన్నోవేటివ్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, ఒక అంతర్జాతీయ సంస్థ UNCTAD అంటాం, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితిలో భాగమైనటువంటి వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో వీళ్ళు భారతదేశం యొక్క జీడిపి అంటే భారతదేశం యొక్క దేశ స్థూల ఆదాయము రాబోయేటువంటి సంవత్సరానికి 6.6%గా ఉంటుంది అని వీరు అంచనా వేయటం జరిగింది. సో అట్లా ఇదొక అంశం. సో లైక్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చండి. UNCTAD ప్రకారం భారతదేశం యొక్క దేశ స్థూల ఆదాయము 2025కి ఎంత ఉండబోతా ఉంది అని అడగవచ్చు. సో వారి ప్రకారం ఎంత 6.6% అండి. ఓకే. సో ఇదొక అంశం. ఇక దాని తర్వాత బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే అసలు జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని మనము పిలుస్తూ ఉంటాం, జీడిపి అంటాం. సో జీడిపి అన్నప్పుడు ఏంటి అంటే ఒక దేశంలో, జీడిపి అంటే ఒక దేశంలో, ఓకేనా. సో వన్ కంట్రీలో లేదా ఒక ప్లేస్లో ఒక సంవత్సర కాలానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతుంటాయో, ఒక సంవత్సర కాలానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఒక ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియా అనుకోండి. సో ఇండియా యొక్క జీడిపి చూస్తున్నప్పుడు ఇండియాలో ఒక సంవత్సర కాలంలో ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీస్ను ఉత్పత్తి చేస్తామో దాన్ని మనం జీడిపి కింద, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము అండి. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన అంశం. దాని తర్వాత యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే జెనీవా ప్రాంతంలో ఉంటుందండి. ఓకేనా. సో జెనీవా అనేటువంటి ఒక ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంది. సో మరి దీన్ని ఏర్పాటు చేసింది కూడా 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీరు వివిధ రిపోర్ట్లను రిలీజ్ చేయడం జరిగింది. వీరు వివిధ రిపోర్ట్లను ప్రతి సంవత్సరము కొన్ని 2 ఇయర్స్కి రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి చూసుకుంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని, నెక్స్ట్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ అని ఈ రిపోర్ట్లను వీరు రిలీజ్ చేస్తూ ఉంటారు అండి. ఓకే. సో ఇది UNCTADకి సంబంధించిన అంశాలు. ఇంకొక అంశాన్ని మనం చూసుకుంటే 4th జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ ఒక మీటింగ్ జరిగింది. ఓకేనా. సో 4వది వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ టూరిజం సంబంధించి మీటింగ్ జరిగింది. సో మీటింగ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది అన్నప్పుడు ఒకటి ఇండియా అనేటువంటి ఒక మన దేశం, జపాన్ మధ్య జరగడం జరిగింది. ఓకే. సో ఇండియా అండ్ జపాన్కి మధ్య ఈ యొక్క వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ టూరిజం జరిగింది. సో దీనిలో మన భారతదేశ ప్రతినిధులు పాల్గొన్నారు. జపాన్ దేశం నుంచి కూడా జపాన్ దేశం యొక్క ప్రతినిధులు పాల్గొనటం జరిగింది. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా. సో అయితే ఇది జరిగింది ఏ ప్లేస్లో అన్నప్పుడు జపాన్ దేశంలోనే. సో జపాన్ దేశంలో ఒసాకా అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో సో అక్కడ, ఓకే, సో అక్కడ ఈవెంట్ అనేటువంటిది జరగటం జరిగింది. ఓకేనా. లైక్ చూడవచ్చు ఇక్కడ మనకి 8th ఏప్రిల్ 2025న ఇది జరగటం జరిగింది అండి. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 2 దేశాల మధ్య, ఇండియా అదేవిధంగా జపాన్ అనే 2 దేశాల మధ్య టూరిజం సంబంధించి, ఓకే, సో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మీటింగ్ అనేటువంటిది జరగడం జరిగింది. సో దాన్నే 4th జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అండ్ టూరిజం అని చెప్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ మీటింగ్ జరిగినటువంటి డేట్ మనం చూసుకుంటే 8th ఏప్రిల్ 2025లో జరగగా భారతదేశం నుంచి ప్రతినిధులు అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో లైక్ ఇది జరిగినటువంటి వెన్యూ కూడా మనం చూసుకుంటే లైక్
ఈ ఒసాకా ప్రాంతంలో ఇది జరగడం జరిగింది. సో 2025 సంబంధించి జరిగింది. ఇది కూడా జపాన్ ప్రాంతంలోనే జరిగింది అండి. ఓకే, సో ఇది మనకి టూరిజానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, సో అయితే ఇక ఫర్దర్గా మన భారతదేశం కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలను కూడా అనేక స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగమైనటువంటిది చూసుకుంటే సర్క్యూట్స్ అండి. లైక్ ఇటీవల ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకటి బుద్ధా సర్క్యూట్ అని ఒక స్కీమ్ మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాని తర్వాత ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ కూడా, ఓకేనా. సో ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ కూడా భారతదేశంలో అమలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ టూరిజం ప్లేసెస్ కానీ వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఇది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి అంతర్జాతీయ సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మేము ముందు